నా ఫ్రెండ్ ఒకతను ఒక ప్రశ్న నన్ను వేశాడు. అదేంటంటే, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు హిందూ, ఒకరు ముస్లిం, మరొకరు క్రిస్టియన్. అయితే ఆ ముగ్గురు వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు. వారిని సేవ్ చేసే పవర్స్ నీ దగ్గర ఉన్నాయి. అయితే వారిలో ఒక్కరిని మాత్రమే నువ్వు సేవ్ చేయాలి. అయితే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అని నన్ను అడిగాడు. ఆ ప్రశ్నకు వెంటనే నేను హిందూగా ఉన్న వ్యక్తిని సేవ్ చేస్తాను, ఆ తర్వాత ముస్లింగా ఉన్న వ్యక్తిని సేవ్ చేస్తాను అన్నాను. అయితే వాడు కేవలం ఒక్కరిని మాత్రమే నువ్వు సేవ్ చేసే పవర్స్ నీ దగ్గర ఉన్నాయి అన్నాడు. వెంటనే నేను ముందు హిందూని సేవ్ చేస్తాను, ఆ తర్వాత నా స్థానాన్ని కూడా వదులుకొని ముస్లింని సేవ్ చేస్తాను, అలా ఇద్దరిని సేవ్ చేస్తాను అన్నా. అయితే వాడు నువ్వు వదిలేసిన క్రిస్టియన్ సంగతి ఏంటి అని నన్ను అడిగాడు. నేను వెంటనే వాడు బేసికలీ క్రిస్టియన్, అంటే ఇతరుల కొరకు సాక్రిఫైస్ అవ్వడానికి వాడు ఇష్టపడతాడు, అదే వారికి ఆనందం. ఈ ఇద్దరిని ఎందుకు సేవ్ చేస్తావు అని అడిగాడు. నేను వెంటనే వారిద్దరిని కూడా సేవ్ చేసింది ఒక క్రిస్టియన్నే, కాబట్టి వారు క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకునే అవకాశం ఉంటుంది, సత్యాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది. కనుక నా స్థానాన్ని కూడా నేను వదులుకొని వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాను అన్నాను. జరిగిన ఈ సంభాషణ అంతా కలిపితే క్రిస్టియానిటీ అంటే ఇతరుల కొరకు సాక్రిఫైస్ చేయడం. ప్రభు కూడా మనుషులందరికీ కొరకు తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు.